హాయ్ స్టూడెంట్స్, కిందటి వీడియోలో మనం థర్డ్ యూనిట్ అయిన ప్రోటీన్స్ యూనిట్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చెప్పుకున్నాం కదా. దాదాపు సగం క్వశ్చన్స్ వరకు మనం కవర్ చేసేసాం. సో ఇప్పుడు మిగిలిన క్వశ్చన్స్తో చెప్పేసి ప్రోటీన్స్ యూనిట్ని ఫినిష్ చేస్తానమాట. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం యూనిట్ 4లోకి వెళ్దాం. యూనిట్ 4 ఏంటంటే క్లినికల్ ఎంజైమలాజీ. సో క్లినికల్ ఎంజైమలాజీలోకి వెళ్ళే ముందు ప్రోటీన్స్ యూనిట్ని అయితే ఫినిష్ చేద్దాం. ఇంకా ప్రోటీన్స్ యూనిట్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పేస్తే అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోతో ప్రోటీన్స్ యూనిట్ని ఫుల్గా ఫినిష్ అయితే చేస్తా. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ ద రియాక్షన్ ఇన్ సింథసిస్ ఆఫ్ యూరియా యాడ్ ఏ నోట్ ఆన్ ట్రాన్సమినేషన్. ఆల్రెడీ మనం యూరియా సింథసిస్ నేర్చేసుకున్నాం, అలాగే యూరియా సైకిల్ కూడా నేర్చేసుకున్నాం. ఇది కూడా మ్యాక్సిమం ఆ విధంగానే వస్తుందన్నమాట. సో యూరియా అనేది ఎంత ఇంపార్టెంటో మీరే చూడండి. ఇప్పటిదాకా నేను 3 క్వశ్చన్స్ యూరియాకి సంబంధించి చెప్పాను అనమాట. సో యూరియా అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో యూరియా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు నెట్లో చూసైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జనరల్గా సరే యూరియా మీద క్వశ్చన్ ఇస్తే మీరు రాయగలగాలి కదా, అందుకే. సో దీని ఆన్సర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఇదే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డైజెషన్, అబ్జార్బన్ అండ్ మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ అనేవి ఎలా డైజెస్ట్ అవుతాయి, ఎలా అబ్జర్వ్ అవుతాయి, ఎలా మెటబాలిజం అవుతాయి అని క్లియర్గా రాయాలన్నమాట, వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఇదే దాని ఆన్సర్. ఈజీగా ఉంటుంది, నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్బోర్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం. అంటే మెటబాలిజం అనేది ఇన్బోర్న్ దగ్గర ఎలాంటి ఎర్రర్స్ ఉంటుందని రాయాలన్నమాట. అది కూడా చాలా క్లియర్గా రాయాలి, ఎందుకంటే ఇలాంటివి మన క్లినికల్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఈ కంటెంట్ అయితే చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి, మ్యాక్సిమం నేర్చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రోఫోరెసిస్. ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. అలాగే లాస్ట్ క్వశ్చన్ కూడా. ఈ క్వశ్చన్స్తో మనం ప్రోటీన్స్ యూనిట్ని అయితే ఫినిష్ చేసేసాం. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇదే. సో ఈ క్వశ్చన్ అయితే మీరు ఫినిష్ చేసేస్తే మీరు ప్రోటీన్స్ నుంచి కూడా మీ పాకెట్లో ఈజీగా మార్క్స్ అనేవి వేసేసుకున్నట్లే. ఇప్పటిదాకా చెప్పిన ఈ 3 యూనిట్స్ నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు వచ్చేస్తే చెప్తున్నా చూడండి స్టూడెంట్స్, కాళ్ళు రగరేసుకుని వెళ్ళండి ఎగ్జామ్ హాల్కి. మీ చేతిలో ఈజీగా 10 మార్క్స్ ఉన్నట్లే. అలాగని కన్ఫామ్గా వస్తాయా సార్ అంటే ఖచ్చితంగా వస్తాయమ్మా. బట్ కొన్నిసార్లు జనరల్గా ఇచ్చే ఛాన్సులు అయితే ఉంటాయి. అంటే కిందిసారి మీ సీనియర్లకి కొంచెం జనరల్గా రాకుండా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చాడనమాట. సో ఈసారి జనరల్గా ఇద్దామని అనుకుంటే జనరల్గా ఇస్తాడు. జనరల్గా ఇచ్చినా సరే మీకు పాస్ మార్కులు అయ్యేటట్టు అయితే క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. బట్ జనరల్గా కూడా సగం అయితే ఇస్తాడు అనమాట. సో మీరు జనరల్గా కూడా బీ ప్రిపేర్గా ఉండాలి. సో జనరల్గా ఎలా బీ ప్రిపేర్గా ఉండాలని మీకు మ్యాక్సిమం చాలా వీడియోస్లో నేను చెప్పాను. బట్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం పర్వాలేదమ్మా, కామెంట్ చేయండి, నేను ఎలా జనరల్గా రాయాలో కూడా చెప్తాను అన్నమాట. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా స్టూడెంట్స్. ఇక 2 మార్క్స్కి వచ్చేసరికి 2 మార్క్స్ అయితే అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు ఈ లెసన్ నుంచి, ఎందుకంటే ప్రోటీన్స్ యూనిట్ నుంచి మ్యాక్సిమం 5 మార్క్స్ క్వశ్చన్స్ అయితే వచ్చేస్తాయి. సో 2 మార్క్స్ అయితే ఏమీ లేవమ్మా. మ్యాక్సిమం మొన్న చెప్పిన 2 చాలు మీకు. మ్యాక్సిమం ఇప్పుడు చెప్పిన 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ 10 కూడా మీకు వచ్చేస్తే చెప్పాగా 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. సో స్టూడెంట్స్, ఇప్పటిదాకా మనం ప్రోటీన్స్ యూనిట్ని కంప్లీట్ చేసాం, లిపిడ్స్ యూనిట్ని కంప్లీట్ చేసాం, అలాగే కార్బోహైడ్రేట్స్ యూనిట్ని కూడా కంప్లీట్ చేసాం. సో మీకు కిందిటి ఇయర్లా కాకుండా ఈ ఇయర్లో ఈ సెమ్లో క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో కిందిటిసారి చాలామంది ఫెయిల్ అయిపోయారని కామెంట్ చేశారు. సో దట్స్ వై నేను చాలా ఫీల్ అయ్యాను, నా వల్ల ఏమైనా ఫెయిల్ అయ్యారేమో అని. అందువల్ల నేను సెకండ్ సెమ్ నుంచి జాగ్రత్తగా ఆచితూచి యూనిట్స్ వైజ్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను అనమాట. సో ఇలా అయితే మీకు కొంచెం అండర్స్టాండబుల్గా ఉంటుంది కదా, అందువల్ల. సో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా స్టూడెంట్స్. మనం ప్రజెంట్ అయితే 3 యూనిట్స్ కంప్లీట్ చేసాం, ఇంకా మనకి 4 యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 4 యూనిట్స్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను. తర్వాత మనం న్యూట్రిషన్కి షిఫ్ట్ అయిపోదాం. ఆఫ్టర్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ మనం అప్పుడు ఎన్ఎఫ్లోకి వెళ్దాం. ఎన్ఎఫ్లో ఈజీగా ఉంటుంది. ఎన్ఎఫ్ అనేది నేను మీకు టీచ్ చేస్తాను. ఇలా క్వశ్చన్స్ అయితే ఎన్ఎఫ్ నుంచి చెప్పను, మీకు టీచింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం స్టూడెంట్స్. అప్పటిదాకా బై బై, హ్యావ్ ఏ నైస్ డే.